టీచర్స్ గైడ్ వారి వీక్లీ బులెటిన్కు స్వాగతం. ఈ వారంలో జరిగినటువంటి ప్రధాన అంశాల గురించి తెలుసుకుందాం. చదువుతో సంబంధం లేని విధులు నిర్వర్తించమని టీచర్లను అడగరాదు. ఢిల్లీ హైకోర్టు చదువుతో సంబంధం లేని విధులు నిర్వర్తించాలని టీచర్లను అడగరాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. చదువుతో సంబంధం లేని పనులను టీచర్లతో చేయించినందుకు అధికారులను హైకోర్టు చీవాట్లు పెట్టింది. బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు ఆర్టీఈ చట్టం నిబంధన పరిధిలోకి రాని పనులు చేయాలని టీచర్లు, ప్రిన్సిపాల్ను మున్సిపల్ కార్పొరేషన్లు అడగరాదని హైకోర్టు పేర్కొంది. అయితే స్కూళ్లలో పిల్లలకు బ్యాంకు ఖాతాలు తెరవడంలో, వాటిని ఆధార్కు అనుసంధానించడంలో టీచర్ల, ప్రిన్సిపాల్ సహాయం తీసుకోవచ్చని, ఇది కూడా తప్పనిసరి కాదని జస్టిస్ సి హరిశంకర్ కూడిన ఏకసభ్య ధర్మాసనం తెలిపింది. బడి రుణం తీర్చుకుందాం కు 65 కోట్ల రూపాయల విరాళాలు మంత్రి గంటా శ్రీనివాసరావు గారు వెల్లడి. బడి రుణం తీర్చుకుందాం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు, దాతల నుంచి 65 కోట్లు సమకూరాయని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఇందులో ప్రకాశం జిల్లా 9.12 కోట్లతో మొదటి స్థానంలో నిలిచిందని వివరించారు. అమెరికాలో స్థిరపడిన తెలుగువారు రాష్ట్రంలో 5,000 పాఠశాలలు డిజిటల్ తరగతులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటికే సుమారు 3,000 బడుల్లో ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రకాశం జిల్లా కందుకూరు జడ్పీ పాఠశాల శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ఆదివారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత ఇష్టమైన విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో ఏటా 15% అంటే 25,000 కోట్లు కేటాయిస్తున్నారని, రాష్ట్రాన్ని విజ్ఞాన కేంద్రంగా తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. విద్యార్థులకు ప్రాథమిక ఆరోగ్య అంశాలపై అవగాహన కల్పించేందుకు సిలబస్లో కొత్తగా హెల్త్ సైన్స్ సబ్జెక్ట్ చేర్చాలని సిబిఎస్ఈ యోచన. వివరాల్లోకి వెళ్తే, విద్యార్థులకు ప్రాథమిక ఆరోగ్య అంశాలపై అవగాహన కల్పించేందుకు సిలబస్లో హెల్త్ సైన్స్ సబ్జెక్టును కొత్తగా చేర్చాలని సిబిఎస్ఈ యోచిస్తోంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, ఎయిమ్స్లు సంయుక్తంగా రూపొందించిన ఈ సిలబస్ను 9, 10, 11, 12 తరగతుల పాఠ్య ప్రణాళికలో అదనంగా చేర్చే అవకాశాలున్నాయి. విద్యార్థులకు ప్రాథమిక ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని ప్రణాళిక రచించే ముందు చిన్న సర్వే చేశాం అని, వ్యక్తి కుక్కకాటుకు గురైతే వైద్యుడు వచ్చేలోపు ఏం చేయాలో చాలామంది విద్యార్థులకు తెలియదు, ఎవరైనా గుండుపోటుకు లేదా మరేదైనా ప్రమాదానికి గురైతే ఎలా స్పందించాలో తెలియచేయడమే ప్రధాన ఉద్దేశంగా హెల్త్ సైన్స్ సిలబస్ ఉంటుంది అని ఒక అధికారి వెల్లడించారు. మరి ఈ సిలబస్ ఏప్రిల్లో మొదలయ్యే కొత్త విద్యా సంవత్సరంతో ప్రారంభించే అవకాశాలున్నాయని సమాచారం. మోడల్ స్కూళ్లను ప్రభుత్వంలో విలీనం చేసి 010 పద్దు కింద ఉపాధ్యాయులు, సిబ్బందికి జీతాలు చెల్లించాలి. ఏపీ మోడల్ స్కూల్స్ ప్రోగ్రెసివ్ టీచర్స్ అసోసియేషన్ మోడల్ స్కూళ్లను ప్రభుత్వంలో విలీనం చేసి 010 పద్దు కింద ఉపాధ్యాయులు, సిబ్బందికి జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఆదివారం అమరావతిలో ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ ప్రోగ్రెసివ్ టీచర్స్ అసోసియేషన్ తీర్మానించింది. వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి విలీనంపై అధికారిక ప్రకటన విడుదల చేయాలని సమావేశం కోరింది. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నూతన కార్యవర్గాలతో పాటు రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా కోమటిరెడ్డి శివశంకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జి చంద్రశేఖర్ రెడ్డి, అదనపు కార్యదర్శిగా మంజుల, అసోసియేట్ అధ్యక్షులుగా ప్రభాకర్, విద్యాసాగర్, ముస్లిం మైనారిటీ కన్వీనర్గా రియాజ్ హుస్సేన్ ఇతరులు ఎన్నికయ్యారు. 10వ తరగతి నామినల్ రోల్ డేటాను చైల్డ్ ఇన్ఫో వివరాలతో సరిపోల్చుకుని తక్షణమే విద్యార్థి స్టేటస్ను నిర్ధారించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల వివరాలను నామినల్ రోల్ డేటాను చైల్డ్ ఇన్ఫో వివరాలతో సరిపోల్చుకుని తక్షణమే విద్యార్థి తాజా స్టేటస్ను నిర్ధారించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బాధ్యతలు సంబంధిత స్కూల్ ప్రధానోపాధ్యాయులు వెంటనే చేపట్టి ముగించాలని సూచించారు. 48 గంటల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. తమకు ఎస్జిటిలుగా అవకాశం కల్పించాలని మంత్రి గంటాను కలిసిన 98 డిఎస్సి క్వాలిఫైడ్ టీచర్లు రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో చర్చిస్తామని మంత్రి హామీ. రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావును 98 డిఎస్సి క్వాలిఫైడ్ టీచర్ల సంఘం కలిసినట్లు సంఘ అధ్యక్షుడు వై సుబ్బారాయుడు ఒక ప్రకటనలో తెలిపారు.
తమను ఎస్జిడిగా అవకాశం కల్పించాలని వినతిపత్రంలో పేర్కొనగా మంత్రి ఈ నెల 29న రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారన్నారు. ఒప్పంద ఉద్యోగులకు ఏప్రిల్ 1 నుంచి తాజా టైం స్కేల్. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులకు 2015 వేతన సవరణకు అనుగుణంగా మినిమం టైం స్కేల్ను అమలు చేసేలా ఉత్తర్వులు విడుదలయ్యాయి. 2019 ఏప్రిల్ 1 నుంచి కొన్ని షరతులతో ఈ స్కేల్ అమల్లోకి వస్తుందని ఆర్థిక శాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 21న మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రభుత్వం మంజూరు చేసిన ఖాళీ పోస్టుల్లో ఒప్పంద ఉద్యోగులుగా నియమితులైన వారికి ఆర్థిక శాఖ అనుమతితో జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా ఒప్పంద ఉద్యోగులుగా నియమితులైన వారికి తాజా పెంపు వర్తిస్తుంది. వీరికి ఇతర అలవెన్స్లు ఏవీ చెల్లించరు. ప్రతి సంవత్సరం ఇచ్చే ఇంక్రిమెంట్లు కూడా వర్తించవు. పొరుగు సేవల ఉద్యోగులకు ఈ పెంపు వర్తించదు. కన్సల్టెంట్లు, సలహాదారులు, ప్రత్యేకాధికారులు, ఒప్పంద ప్రాతిపదిక నియమితులైన వారికి కూడా ఈ ఉత్తర్వులు వర్తించబోవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక డిఏను విడుదల చేసింది. 27.248% డిఏ చేరింది. డిఏ జీవో నంబర్ 14. అయితే ఈ జీవోలో కొన్ని లోపాలు ఉన్నాయని, ప్రధానంగా సిపిఎస్ ఉద్యోగుల డిఏ అరియర్స్ జీవోలో 3 విడతలుగా చెల్లించే విధంగా జీవో విడుదల చేశారు. మొదటి విడత ఏప్రిల్ 2019లో, రెండో విడత మే 2019లో, మూడో విడత జూన్ 2019లో చెల్లించే విధంగా జీవోను పొందుపరచడం జరిగింది. మరి ఈ విధంగా డిఏ బకాయిలు 3 విడతల్లో చెల్లింపు చేయడం వల్ల ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ధ్వజమెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ ఉద్యోగుల డిఏ బకాయిలను 3 విడతలుగా చెల్లించే విధంగా జీవో విడుదల చేయడం విచిత్రంగా ఉందని, ఇలా ఉపాధ్యాయ ఉద్యోగులను ప్రభుత్వం మోసగించడం దారుణమని వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు వి శేఖర్ రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. 3 డిఏలు బకాయిలు ఉండగా 1 డిఏను 3 విడతలుగా ఇస్తామనడం విచిత్రమే కాకుండా మరో కొత్త సంప్రదాయానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. బకాయిల్లో మొదటి విడత ఏప్రిల్లో, రెండో విడత మేలో, 3 విడత జూన్లో చెల్లించే విధంగా విచిత్రమైన జీవో ఇచ్చారని పేర్కొన్నారు. సిపిఎస్ ఉద్యోగులకు 2018 జనవరిలో ఇవ్వాల్సిన డిఏ 2019లో ఇస్తామని జనవరిలో ప్రకటన చేశారని, ఇప్పటి వరకు ఇవ్వకపోగా తాజాగా 3 విడతల్లో ఇస్తామని చెప్పి జూన్ 2019 వరకు సాగదీయడం చాలా బాధాకరమని ఏపీఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సామల సింహాచలం, ఏపీయూఎస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ తెలిపారు. ఈ విధానాన్ని ఉద్యోగ ఉపాధ్యాయులంతా తీవ్రంగా ఖండించాలని పేర్కొన్నారు. పెన్షన్దారులకు కరువు భత్యం ఇస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ. పెన్షన్దారులకు కరువు భత్యం ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2018 జనవరి 1 నుంచి ఈ డిఏ వర్తిస్తుంది. 25.676% నుంచి 27.248% కరువు భత్యాన్ని పెంచారు. 2018 జనవరి నెల నుంచి 2019 మార్చి నెల వరకు డిఏ బకాయిలను 2019 ఏప్రిల్ నెలకు సంబంధించిన డిఏ మొత్తంతో కలిపి మే నెలలో పెన్షన్దారులకు చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దూర ప్రాంతాల నుంచి పాఠశాలలకు వస్తున్న 6, 7, 8 తరగతుల విద్యార్థులకు సైకిళ్లు ఇవ్వాలని సర్వశిక్ష అభియాన్ ప్రతిపాదన. దూర ప్రాంతాల నుంచి పాఠశాలలకు వస్తున్న 6, 7, 8 తరగతులకు చెందిన విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేయాలని సర్వశిక్ష అభియాన్ ప్రతిపాదించింది. విద్యా హక్కు చట్టం కింద నివాస ప్రదేశానికి ప్రాథమికోన్నత పాఠశాల 3, ఉన్నత పాఠశాల 5 కిలోమీటర్ల లోపు ఉండాలి. ఎంతకంటే దూరం నుంచి బడులకు వెళ్లే విద్యార్థులకు ఎప్పటి వరకు రవాణా ఛార్జీలు చెల్లిస్తున్నారు. ఈ ఏడాది రవాణా ఛార్జీల స్థానంలో సైకిళ్లు అందించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సర్వశిక్ష అభియాన్ ప్రభుత్వానికి పంపింది. రవాణా ఛార్జీలకు కేంద్రం 60% ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం 40% భరిస్తోంది. ఈ ఏడాది రవాణా ఛార్జీలను కేంద్రం పెంపు చేసింది. గతంలో నెలకు 300 ఇస్తుండగా దీన్ని 600కు పెంపు చేసింది. 10 నెలలకు వీటిని మంజూరు చేసింది. నిర్ణీత దూరం కంటే ఎక్కువ ప్రయాణిస్తున్న 6, 7 తరగతులకు చెందిన బాలబాలికలు 8వ తరగతిలో బాలురకు సైకిళ్లు ఇవ్వనున్నారు. ఏపీసీపీఎస్ఈఏ ఈరోజు
తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం భారీగా విజయవంతమైంది. ఈరోజు అనగా జనవరి 31వ తేదీ గమనించగలరు. ఈ కార్యక్రమంలో భాగంగా భారీగా సిపిఎస్ ఉద్యోగులు పాల్గొని సిపిఎస్ రద్దు నినాదాలతో ప్రకాశం బ్యారేజీ రెండు వైపులా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పోలీసుల అరెస్టులతో తమ ఉద్యమాలను అణచివేస్తే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని నినదించారు. ముగిసిన డిఎస్సి పరీక్షలు. ఒక్కో ఎస్జిటి టీచర్ పోస్టుకు 80 మంది పోటీ. 85.8% మంది హాజరు. అత్యధికంగా ఎస్జిటి పోస్టులకి గిరాకీ. ఒక్కో ఎస్జిటి టీచర్ పోస్టుకు 80 మంది పోటీ. ఫలితాలలో విడుదలలో విపరీత జాప్యం. రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి డిఎస్సి 2018 పరీక్షలు గురువారంతో ముగిశాయి. ఈ పరీక్షలకు అన్ని సబ్జెక్టులు కలిపి మొత్తం 85.8% మంది అభ్యర్థులు హాజరయ్యారు. అత్యధికంగా సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టులకు ఎక్కువ పోటీ నెలకొంది. ఈసారి డిఎస్సిలో 2902 పోస్టులను ప్రకటించగా అందులో పాఠశాల విద్యాశాఖ, మున్సిపల్ పరిధిలో స్కూళ్ల పోస్టులు 7729 ఉన్నాయి. మరి మిగిలినవి వివిధ సంక్షేమ శాఖల పోస్టులు. ఎస్జిటి పోస్టులు 3666 ఉన్నాయి. ఈ పోస్టులకు 3,45,141 మంది దరఖాస్తు చేయగా 2,89,183 మంది పరీక్షలకు హాజరయ్యారు. అంటే ఒక్కో పోస్టుకు సుమారు 80 మంది పోటీ పడుతున్నారు. మరి ఇక వ్యాయామ సంగీత ఉపాధ్యాయులకు కూడా సామర్థ్య పరీక్షలు ముగిశాయి. ఫలితాల విడుదలలో జాప్యం. ఇదిలా ఉంటే పరీక్షలు ముగిసినా ఫలితాల విడుదలలో మాత్రం పాఠశాల విద్యాశాఖ విపరీతమైన జాప్యం చేస్తోంది. ఎప్పటి వరకు కొన్ని సబ్జెక్టులకు మాత్రమే ఫైనల్ కీలు విడుదల చేసింది. కొన్నిటికి ఇంకా ప్రాథమిక కీలు కూడా విడుదల చేయలేదు. కొన్నిటికి ఫైనల్ కీల విడుదలకు సంబంధించిన సమాచారాన్ని ఇంకా వెబ్సైట్లో పొందుపరచలేదు. ఏ ప్రశ్నలకు ఏవి సరైన సమాధానాలు, మార్పులు జరిగిన ప్రశ్నలు ఏమిటి, 2 సరైన సమాధానాలు ఉన్న ప్రశ్నలు ఏవి అన్న అంశాలు తేల్చలేదు. దీంతో తుది ఫలితాల విడుదల కానీ మెరిట్ జాబితా, ఎంపిక జాబితాల ఖరారు ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఒప్పంద మహిళా ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవు. ఒప్పంద పొరుగు సేవల విభాగంలో పనిచేస్తున్న వివాహమైన మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవు సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 60 రోజులుగా ఉన్న ఈ సెలవును ప్రస్తుతం 180 రోజులకు పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది. ఈ సెలవు రోజులను ఆన్ డ్యూటీగానే పరిగణిస్తారు. ఈ సమయంలో వారికి ఎంత వేతనం అందుతుందో ఆ మొత్తం యథాతథంగా చెల్లిస్తారు. ఈఎస్ఐ, ఈపీఎఫ్ వంటి మినహాయింపులు వర్తింపజేస్తారు. తొలి 2 కాన్పులకు ఈ వెసులుబాటు కల్పిస్తారు. కేంద్ర బడ్జెట్కు కేంద్ర కేబినెట్ ఆమోదం. బడ్జెట్ ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోదం. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బడ్జెట్కు మంత్రివర్గం ఆమోదముద్ర. వేతన జీవులకు భారీ ఊరట. ఆదాయ పన్ను పరిమితి 5 లక్షలు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో మధ్యతరగతి కుటుంబాలకు ఆదాయ పన్ను పరిమితిపై భారీ ఊరట లభించింది. ఆదాయ పన్ను పరిమితిని 2.5 లక్షల నుంచి 5 లక్షలకు పెంపు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ను 24 గంటల్లో తీసుకోవచ్చని వెల్లడి. స్లాబుల విషయానికి వస్తే 5 లక్షల నుంచి 10 లక్షల మధ్య ఆదాయం ఉంటే 20% ఆదాయ పన్ను ఉంటుంది. 10 లక్షల పైన ఎంత ఉన్నా 30% పన్ను ఉంటుంది. గతంలో 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి 12,500 రూపాయల పన్ను ఉండేది. ఇప్పుడు అది 0. టీడీఎస్ కూడా పెంపు. టీడీఎస్ పరిమితి 40,000 నుంచి 50,000కు పెంచారు. అలాగే మధ్యంతర బడ్జెట్లో ఉద్యోగాలు, పెన్షన్దారులకు భారీ ఊరట లభించింది. స్టాండర్డ్ డిడక్షన్స్ 40,000 నుంచి 50,000 రూపాయలకు పెంచడం జరిగింది. సిపిఎస్ రద్దుకు చలో అసెంబ్లీ, ఫ్యాప్టో పిలుపు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫ్యాప్టో ఈ నెల 7న చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. ప్రభుత్వానికి ప్రత్యక్ష చర్య నోటీసును ఫ్యాప్టో నాయకులు గురువారం అందజేశారు. 4 ఏళ్లుగా సిపిఎస్ రద్దుకే ఫ్యాప్టో అనేక ప్రాతినిధ్యాలు, పోరాటాలు చేస్తే ప్రభుత్వం కాలయాపన కోసం కమిటీ వేసిందని విమర్శించారు. ఈ తీరు నిరసిస్తూ అసెంబ్లీ సమావేశాల్లో సిపిఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో 1,86,000 ఉద్యోగులు, పోలీసులు, ఉపాధ్యాయులు సిపిఎస్ పరిధిలో ఉన్నారని వివరించారు.
పదవీ విరమణ తర్వాత కనీస పెన్షన్ గ్యారంటీ లేకపోవడంతో వృద్ధాప్యంలో కనీస భద్రత కోల్పోతున్నారని తెలిపారు. సిపిఎస్ రద్దు చేస్తామని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, వామపక్ష పార్టీలు ఇప్పటికే తమ మేనిఫెస్టోలో తెలిపారని వివరించారు. అధికారంలో ఉన్న టీడీపీ తన వైఖరిని స్పష్టం చేయాలని, అసెంబ్లీ సమావేశాల్లో సిపిఎస్ రద్దు చేసి తీర్మానం చేయాలని వివరించడం జరిగింది. 653, 654, 655 జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నోటీసు అందజేసిన వారిలో చైర్మన్ పి బాబురెడ్డి ఇతరులు హాజరయ్యారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.